గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువాని పాము కరచును. మళ్ళీ అందరూ చదవండి. మళ్ళీ చదవండి. పరిశుద్ధుడైన మా యేసు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నీ కృపను బట్టి నీ ఆరాధనలో మేము కూడి వచ్చి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమపరచడానికి సమయం ఇచ్చినందుకు మీకు స్తోత్రం. పాడాము, స్తుతించాం, మహిమపరిచాం, ఘనపరిచాం. ఈ వాక్యమును చదివి ధ్యానము చేస్తుండగా నీ ఆత్మను మా మీదికి పంపించి వాక్య జ్ఞానం అనుగ్రహించండి. అయోగ్యుడను, బలహీనుడను, శక్తిహీనుడను, జ్ఞానహీనుడనైన నన్ను నీ వాక్యము చదవడానికి, బోధించడానికి సెలవిచ్చినందుకు మీకు స్తోత్రములు. నేను కాదు ప్రభువా, నేను కాదు, నీవే మాట్లాడు. నన్ను మీ శిలువ చాటును రాయండి, మీ ఆత్మచేత అభిషేకించండి. నా నాలుకను సడలింపజేయండి. నా నాలుకను స్వాధీనపరుచుకుని నాలో నుండి మీ స్వరాన్ని నీ ప్రజలకు వినిపించి వెనుకిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం గట్టిగా, ఇంకా గట్టిగా. బతుకున్నామని అనిపించుకోవడానికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. జీవనున్నవాడు ఎగరవాలితే నిద్ర అవుతుంటాడు, లేస్తాడు. చెప్పండి. జీవం ఉన్నవాడు అంటే అర్థం అవ్వలేదా? బతుకున్నవాడు ఏగలు వాలితే లేస్తాడా, అలా నిద్రపోతూనే ఉంటాడు. చచ్చినోడు ఆ ముక్కు మీద దోమ కుట్టేస్తుంది అనుకోండి, చచ్చినోడు దోమ కుట్టుకుంటాడా? జీవము అంటే పరలోకపు జీవము ఎవరిలో ఉందో వారు కదులుతూనే ఉంటారు, కదులుతూనే ఉంటారు. వారు కదులుతూ ఉన్నప్పుడు స్తోత్రపు వచనాలు వస్తుంటాయి, చేతులు పైకెత్తబడుతుంటే వారి హృదయం అంతా ఆనందముతో కేకలు వేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియమ్మ, ఎలిజబెత్ గారు కలుసుకున్నారు. పెద్దదైన ఎలిజబెత్ అమ్మకి మరియమ్మ గారు వందన వచనం పలికింది. వందన వచనం పలకగానే ఎలిజబెత్ అమ్మ అంటుంది, అమ్మా నీ వందన వచనము నా చెవులు పడగానే నా గర్భములో ఉన్న శిశువు గంతులు వేస్తున్నాడు. ఎవరి స్వరమేని? మరియ స్వరములో నుండి ఎవరి స్వరం వినబడిందంటే రాబోచున్న మెస్సియా యొక్క స్వరము. ఎలిజబెత్ కడుపులో ఉన్నటువంటి ముందుగా పంపబడుతున్న యోహానుకు వినబడింది. అతను గంతులేండి మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎలాగ ఉంటారో ఒకసారి నాన్నగారు ఒక చిన్న ఉదాహరణ చెప్పారు నా చిన్నతనంలో. ఏంటి అంటే, ఒక ఎండు మిరపకాయ తీసుకొని దాని తొడిమెలు లాగి దాంట్లో ఒక ఈగను పెట్టి ఆ తొడిమె పెట్టేసి దాన్ని అలా పెడతానంటే ఏం చేస్తుంటుంది? అది గంతులు వేస్తుంటుంది, ఊరికి అన్నిటికి వదులుతుంటుంది. ఎందుచేత? దానిలో ఏముంది? జీవము. ఈగనే జీవము. దేవునికి స్తోత్రం. నీలో పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ అనే జీవము ఉంటే నీకు నిద్ర రాదు. నిద్ర వస్తుందంటే నీలో ఏం లేదు, కునిపట్లు పడుతున్నామంటే
నువ్వు పక్కలతో కబుర్లు చెప్తున్నావు అంటే నీలో ఏం లేదు, ఆత్మ లేదు, జీవము లేదు. నీలో జీవం ఉంటే నీ ఆత్మ, నీ మనసు, నీ శరీరము, నీ చెవులు, నీ ఇంద్రియములన్నీ ఏ వైపు ఉంటాయంటే చెప్పబడుతున్న వాక్యము వైపే ఉంటాయి. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం వాక్యంలోనికి పడతాం. 8వ వచనంలో ఏం చదివారు? గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువాని పాము కరుచును. కంచె గురించి పోయిన వారం ధ్యానం చేశాం. కంచె అంటే ఏమి అని చెప్పాను మీకు. ప్రార్థన నీ చుట్టూ వేసుకునే కంచె. ఆజ్ఞలు దేవుడు తన భక్తులకు ఇచ్చిన కంచె. నియమములు సంఘములకు ఇవ్వబడిన కంచె. దేవునికి స్తోత్రం. అందులో స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏవో చెప్పాను. నాకు కాగితాల మీద రాసుకున్న అలవాటు లేక మరి మీరు ఎంతమంది రాసుకున్నారో ఏంటో. కంచె నియమములు, సంఘానికి సిద్ధాంతములు, అది కంచె. పెంతెకోస్తు సంఘానికి ముంచల బాప్తిస్మము కంచె. 7 పునాది సిద్ధాంతాలు అని చెప్పాను. పోయిన వారంలో జ్ఞాపకం చేశాను. మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ, రొట్టె విరుచుట, ఎడతగని ప్రార్థన, మూర్ఖుల ఈ తరము వారికి వేరుగా ఉండడం, ఇవన్నీ 7 నియమములు దేవుని సంఘానికి ఉన్నాయి. వాటిని నరుకువాడు, ఆ కంచెను కొట్టువాడు వాడిని ఏం కలుస్తుంది? అక్కడే కాచుకొని ఉన్న పాము అనే సాతానుడు కాటు వేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా వారు స్తోత్రం చెప్పాలి. నిద్ర వచ్చేవాళ్ళు, ఆనందమైన వాళ్ళు ఏం చెప్పొద్దు. సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే క్రైస్తవ సంఘానికి ఉన్న క్రమశిక్షణ ఏంటంటే వాక్యానుసారమైన జీవితమే గాని లోకానుసారమైన జీవితము జీవించేవాళ్ళు, అంగీకరించేవాళ్ళు, దాని వైపు ఆకర్షించబడేవారు, కంచె నరికినవారు, కంచె నరికేసేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇదివరకు ఒక కథ చెప్పాను. కంచె దాటిన గొర్రె పిల్ల. ఒక అడవిలో గొర్రెల కాపరి గొర్రెలు మేపుకుంటున్నాడు. ఆ 100 గొర్రెలు, 200 గొర్రెలు, 50 గొర్రెలు, 25 గొర్రెలు, 10 గొర్రెలు. కొంచెం మంద ఎక్కువ. ఆ మేపుకుంటే వాటిని చాలా జాగ్రత్తగా తోలుకుంటూ వస్తుంటే నాలాంటి తొంటరి గొర్రె పిల్ల తొంటరి గొర్రె పిల్ల. ఎలాంటిది అన్నాను? అర్థం అలా దాని ముందు అన్నా. నాలాంటి తొంటరి గొర్రె పిల్ల. ఎందుకు అర్థంగా తలసరిస్తారో చూడమా. జాస్తి అందరూ ఉంది అర్థం. ఈ నాలాంటి ఈ తొంటరి గొర్రె పిల్లకే చూసినవన్నీ కావాలి.
ఈ మందలో నుంచి ఏం చేసిందంటే మెల్లిగా అని కళ్ళు ఎక్కడ వేసుకుంటా అలా 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 పప్పల్లో పోయింది. ఆ పప్పల్లో అలా 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 ఈ మందం ఎలా 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 లెక్క ఇలా ఇలా లెక్కేసుకుంటుంది. ఈ గొర్రెపిల్లాడు పోయింది ఎలా ఎలా ఎలా, ఈ మంద ఎలా పోయింది అలా అలా అలా. మంద ఎక్కడికి చేరిపోయింది? మకానికి దొడ్లోకి చేరిపోయింది. ఈ గొర్రెపిల్ల ఎలా 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 ఎప్పటి వరకు చూసుకోలేదు, చీకటి పడే వరకు దీనికి చీకటి పడ్డాక దీనికి చీకటి పడిపోయింది అని ఎంత తిరిగి చూసింది. ఎవరున్నారు? చీకటి తప్పలేదు. అదే చీకటి తప్ప అయ్యా అయ్యా అందాయి దెబ్బ బతికొచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియలే. పరిగెత్తడం మొదలెట్టింది. పరిగెత్తడం మొదలెడితే ఎవరికి ఎవరు కనబడుతుంది? నక్కలు కనబడుతున్నాయి, రేస్ కుక్కలు కనబడుతున్నాయి, తోడేళ్ళు కనబడుతున్నాయి, పులుల శబ్దాలు వినబడుతున్నాయి, సింహాల శబ్దాలు వినబడుతున్నాయి, నక్కల అరుపులు వినబడుతున్నాయి. ఇవన్నీ క్రోధములుగాల అరుపులన్నీ వినబడుతుంటే దీని గుండె పైన పైనే ఏం చేయాలి అర్థం కాలే. బాట మొత్తం మీద బాటలో చేరిపోయి ప్రయాణిస్తుంది. సరిగ్గా దీని దారిలోకి సింహం ఎదురొచ్చింది. ఎవరో చెప్పాలి. సింహం ఎదురొచ్చింది. దీని గుండె బేజారు ఎత్తిపోయింది. ముందు ఆ ఎడుతుంటే సింహం పాదాలు కనపడ్డాయి. అమ్మ బాబోయ్, సింహం పాదాలు కనపడి ఏం చేయాలా అనుకుంది. అనుకుని ఆ పాదాలు చూసి ఇది చాలా పెద్ద సింహం అని చెప్పి ఆ సింహం పాదాల దగ్గర ఏం చెప్పిందంటే, ఓ సింహం పాదమా, నీ పాదాలే నా శరణం, నేను శరణం వచ్చానయ్యా, నీ పాదాలకు శరణం వచ్చానని ఆ సింహం పాదాలు చెప్పింది. కాసేపటికి ఎవరు ఎదురొచ్చారు? సింహం ఎదురొచ్చింది. సింహం ఎదురొచ్చి ఏయ్ ఎక్కడికి అంది. నేను అది ఇంటికి వెళ్ళిపోతున్నాను. నీకు భయం వేయట్లేదా అంది. నాకు భయం వేయట్లేదా అంది. ఎవరు? గొర్రెపిల్ల నాకు భయం వేయట్లేదు అంది. యా అంది. నన్ను చూసిన భయం వేయట్లేదా అంది. లేదు అంది. యా అని అడిగింది. నేను నీకంటే పెద్ద సింహం యొక్క శరణు వచ్చాను అంది. నాకంటే పెద్ద సింహం అదే పెద్ద సింహం. నాకంటే పెద్ద సింహం ఎప్పుడు శరణు వచ్చావంటే, ఇందాక శరణు వచ్చాను. ఎక్కడ? నేను ఆ సింహం దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఆ సింహం పాదాల దగ్గర నిలబడి, ఓ సింహం పాదమా, నేను నీ శరణం వచ్చాను, నన్ను కాపాడు, ఈ అడవికి రాజు కదా అని అడిగాను. అంచేత నా పక్షాన నా సింహం ఉంది, నాకు భయం లేదు. అప్పుడు సింహం నది సరిపో. ఎందుకంటే పాదాలు ఎవరి? ఆ సింహాన్ని. అది కానీ ఆ సింహం యొక్క పాదాలు శరణ చొక్కకుండా ఉండుంటే ఇక ఏదొచ్చినా ఎదురొచ్చినా ఏం చెప్తుందంటే, నా శరణ ఎవరో నా సింహం అని చెప్తుంది. వాళ్ళంతా జడ్సి పారిపోతున్నారు. మరి నీవెవరి శరణం? ఎవరి శరణం కోరు? దేవా, ఈ జీవితం నీకు అంకితం. శరణం నీ చరణం, నీ పాదాలే శరణ కోరయ్యా. దేవునికి స్తోత్రం.
నువ్వు ప్రభువు యొక్క శరణు కోరితే, ఆయన పాదాలు శరణు చొచ్చితే, ఆయన పాదాలు పట్టుకుని నువ్వే నాకు దిక్కయ్య అంటే, ఆ గొర్రె పిల్ల ఎలా కంచె దాటిన గొర్రె పిల్ల ఎలాగూ కాపాడబడిందో నీవును అలాగూ కాపాడబడదావు. దేవునికి స్తోత్రం. నీవు కంచె దాటావా? తోడేళ్ళు ఉన్నాయి, క్రూర మృగాలు ఉన్నాయి, ఎలుగుబంట్లు ఉన్నాయి, పులులు ఉన్నాయి, రేసు కుక్కలు ఉన్నాయి, అడవి క్రూర మృగములు నిన్ను ఎక్కడ పడితే అక్కడ ఎలాగో అలాగూ చీల్చివేస్తాయి. కంచె దాటి వారి పరిస్థితి అది. నువ్వు కంచె దాటు. దేవునితో సహవాసము కావాలంటే, దేవుని కృపలో నీవు ఉండాలంటే, దేవుని ఆశీర్వాదము నీకు కావాలంటే ఎవరితో ఉండాలి? నీవు కరుణాళుడు, దయాళుడైన నీ ప్రభువు శరణు కోరాలి. ఆ కంచెలోన, ఆ దొడ్డిలోనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, రెండవదిగా గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును. అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొయ్యి ఎందుకు తవ్వాడు? ఎందుకు వీడు పడ్డాడు? అది మన ప్రశ్న. గోతులు తవ్వుతారు, చాలాలో గోతులు తవ్వుతారు, నీళ్లు అక్కడ నిలవబెట్టుకోవడానికి. మన సభల సమయంలో గోతులు తవ్వుతాం కర్ర నిలబెట్టడానికి. కొన్నిసార్లు ఇల్లు కట్టుకునేటప్పుడు గోతులు తవ్వుతారు, దాని పునాది కొరకు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? గొయ్యి తవ్వువాడు దానిలోనే పడును. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చేయించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అడవిలో వేటగాడు గోతులు తవ్వుతూ ఉంటారు. ఎవరు చెప్పండి? వేటగాడు. ఎందుకు తవ్వుతారంటే, కొన్నిసార్లు వాళ్ళకి కావాలనుకున్న మృగాలు చెప్పుకో, ఏనుగు లాంటివి కావాలనుకున్నప్పుడు వారు పెద్ద పెద్ద గోతులు తవ్వుతారు. తవ్వి ఏం చేస్తారంటే, ఏనుగు పట్టేంత గొయ్యి తవ్వి దాని మీద సన్నగా ఉండే ఆ వెదురు కర్రలు వేసి, మళ్ళీ దాని మీద ఆ చెట్ల కొమ్మలు అవి ఇవి వేసి మామూలు నేల వలె దాన్ని కప్పుతారు. వీళ్ళు మాత్రం ఆనవాళ్ళు పెట్టుకుంటారు. ఈ గోతులు ఎక్కడెక్కడ తవ్వారు. ఆ పెట్టినప్పుడు ఈ మంద వచ్చింది అనుకోండి, ఏ మంద? ఏనుగల మంద కానీ, లేకపోతే లేళ్ల గుంపు కానీ, ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు అది దాని మీద పడిగెడుతున్నప్పుడు ఏం చేస్తాయి అంటే, వాటి బరువుకి అది ఇరిగిపోయి ఆ గోతులు పడిపోతాయి. గోతులు వచ్చి పైకి లేవలేదు. అప్పుడు వేటగాడు వచ్చి వీటిని పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే ఊరి ఊగుతున్నారు వాళ్ళు. ఊరి దేవుని పిల్లల కొరకు కొందరు గోతులు త్రవ్వేవాడు ఉన్నారు. దేవుని వాక్యములో కొన్ని సంగతులు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ గొయ్యి ఎన్ని రకాలుగా కనబడుతుందంటే, పాపము అనే గొయ్యి, రోగము అనే గొయ్యి, వేశ్య ఒక గొయ్యి, ధనాశ ఒక గొయ్యి, వాక్యానికి వ్యతిరేకమైన బోధలు ఒక గొయ్యి. ఈ గోతులన్నీ తవ్వబడుతున్నాయి. కీర్తనల గ్రంథంలో 7వ కీర్తన 15వ వచనాన్ని చదువుతాం. 7వ కీర్తన అందరూ త్వర తీయండి.
మీరు త్వరగా తీస్తే వాక్యం త్వరగా ముగింపవుతుంది, త్వరగా వెళ్ళిపోవచ్చు, మీరు త్వరగా ఆ టీవీలు కాడ కూర్చోవచ్చు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. వాడు త్రవ్విన గుంటలో వాడే పడిపోయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా చదువు. వాడు తలంచిన చెడు వాడి నెత్తి మీదకి ఏమొచ్చును, వాడు యోచించిన బలాత్కారము వాడి నడినెత్తి మీదనే పడును. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే 14 వచనంలో మనం చదివితే, పాపమును కరుణకు వాడు ప్రసవ వేదన పడుతున్నాడు, చేతులు గర్భమును ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. వాడు గుంట తవ్వి దాన్ని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం చెల్లించుదాం. గట్టిగా గట్టిగా స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాకు ఈ మాటకి హామాను జ్ఞాపకం వస్తున్నాడు. ఇప్పుడు అవన్నీ జ్ఞాపకం చేయడం. ఎస్తేరు గ్రంథంలో హామాను జ్ఞాపకం వస్తున్నాడు. మొర్దెకాయి యూదుడు. అహష్వేరోషు కాలంలో యూదులు అక్కడ బానిసలుగా శరణార్థులుగా ఉన్నారు, కొనిపోబడ్డారు. వారిని నీచంగా చూస్తున్నారు. హామాను రాజుగారి దగ్గర ఒక మంచి పదవిలో ఉన్నాడు, మంత్రి పదవిలో ఉన్నాడు, రాజుగారికి సలహాదారుల పదవిలో ఉన్నాడు. హామాను గారు రాజదర్బారుకు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా గుమ్మాల్లో నిలబడ్డవాళ్ళు, గేటు దగ్గర నిలబడ్డవాళ్ళు, అక్కడ నిలబడ్డవాళ్ళు, ఇక్కడ నిలబడ్డవాళ్ళు, కూర్చున్న వాళ్ళందరూ లేచి హామాను గారికి 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. అందరూ లేచి దండం పెడుతున్నాడు, కానీ ఒక్కడు పెట్టడం లేదు. అతని పేరు మొర్దెకాయి. వాడు ఎవడో అందరూ వచ్చినా కానీ నాకు నమస్కారం పెడుతున్నాడు. నేను వచ్చినప్పుడు వాడు మాత్రం నమస్కారం పెడతాడు. వాడు ఎవడో కథ ఏంటి కనుక్కోండి అన్నాడు. పట్టుకొచ్చి చెప్పారు, వాడు యూదుడండి, అది ఎందుకు నమస్కారం పెడతాలేదో కనుక్కుంటారా అన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, నా దేవుడు గొప్పవాడు, నేను యూదుడనైన నేను ఎవరికి నమస్కారం చేయవలసిన పని లేదు, నా దేవునికి తప్ప నేను ఎవరికి వీడికి ఎందుకు కావలిస్తే రాజుకు నమస్కారం చేస్తాను. ఒరే నాన్న కూర్చే పాపేరు బాబా, రాజుకి నమస్కారం అంటే నమస్కరిస్తాను, కానీ ఇతనికి నమస్కారం చేయవలసిన పని లేదు. నేను యూదుడను, నేను దేవుని కుమారుడను, అబ్రహాము సంతానమునై ఉన్నాను, సర్వాధిపతి సర్వాధికారి లోకమును శాసించవలైన నా దేవుని కుమారుడను నేను ఎవరికి భయపడేవాడిని కాదు. ఎవరెవరినో పంపుతున్నాడు, వాళ్ళందరికీ అదే చెప్తున్నాడు. హామాను గారికి కోపం వచ్చేసరే, నేను ఏమైనా సరే వీటితో దండం పెట్టించుకోవాలి, లేదా నేను చంపేయాలి అని ఏం చేశాడు, 50 అడుగులు ఎత్తున్న కొయ్య చేయించాడు. ఉరి కొయ్య 50 అడుగులు ఎత్తంటే అంత ఎత్తు అవసరం లేదు, అందరికి దేశమంతా కనపడాలి.
దాన్ని పని కట్టుకుని చెక్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు. దేవుని కార్యాలు చూడండి. ఒకరోజు అహష్వేరోషుకు నిద్ర పట్ల ఏం చేశాడంటే తన రాజ్యానికి వచ్చిన తర్వాత జరిగిన సంగతులను రాయడానికి అధికారులు పెట్టుకున్నారు. వాళ్ళు రాసిన ఆ పుస్తకాలు తెప్పించి చదువుతున్నాడు. చదువుతుంటే రాజు మీద కుట్ర చేసిన వాళ్ళని గురించి ఒక చోట రాయబడింది. ఆ కుట్రలను బయట పెట్టిన వాడు మొర్దెకై. వెంటనే పని వాళ్ళని పిలిచాడు, అరే ఇతన్ని నన్ను ప్రాణాన్ని రక్షించిన వాడికి ఏమైనా మేలు జరిగిందా అని అంటే ఆయన ఏమన్నా సత్కరించారంటే ఏం లేదు అన్నాడు. అనుకుని వివరాలు తీసుకున్నాడు. తెల్లారి దర్బార్లో కూర్చున్నప్పుడు హామాన్ని పిలిచి, హామానా, రాజు ఎవరినైనా సత్కరించాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. ఇదేమనుకున్నాడంటే రాజు సత్కరించేది నన్నే కనుక రాజు యొక్క బట్టలు వేయాలి, రాజు యొక్క అలంకారాలు వేయాలి, రాజు యొక్క రణం మీద ఎక్కించాలి, రాజుకి ఖడ్గాన్ని వాడి చేతులు పెట్టాలి, రాజదండాన్ని వాడి చేతులు పెట్టాలి, ఊరంతా ఊరేగించాలి. నేనే పొంగిపోతాడు, కావాల్సిన అన్నీ చెప్పేది. అన్నీ చెప్పాక అన్నాడు, అయితే రేపు పొద్దున్న ఆ మొద్దుకే అలా ఊరేగించు అన్నాడు. ఇది గుండెల్లో రాయిపోయింది. ఇదేం కర్మ నాకు అనుకుంటే ఆయనకు వచ్చింది. మొట్టమొదలాడించుకున్నాడు. అలాగే తూత్మంత్రం తాత్మంత్రం అనిపించాడు. ఇంకా కక్ష పెరిగిపోయింది. కక్ష పెరిగిపోయి కొద్ది రోజులు పోయిన తర్వాత ఒక పథకం పన్ని ఆ రాజుగారిని మాయ పెట్టి ఒక సంతకం చేయించాడు. ఏమనంటే సంతకం చేయించాడు, రాజముద్ర వేయించేశాడు. అంటే జీవో జారీ అయిపోయింది అనమాట. ఏమనంటే దేశములో ఉన్న యూదులందరినీ చంపేయాలి. ఆ యూదులందరూ ఎవరు చచ్చిపోతారు? పలానా తారీఖు కట్టబడింది, తాకీదులు వెళ్ళిపోతున్నాయి. అన్నీ 120 సంస్థానాలకు వెళ్ళిపోయింది. మొదటిగాకి తెలిసింది. అందరూ కలిసి, పెద్దలందరూ కలిసి ఉపవాస ప్రార్థన ప్రకటన చేశారు. అప్పుడే రాజాంతపురంలో రాణి స్థానంలో ఉన్న ఎస్తేరు దగ్గరికి వెళ్ళి మొదటిగా చెప్పాడు, అమ్మా ఈ సమయంలో సహాయం చేస్తే మంచిదే, సహాయం చెప్తే నువ్వు చేయకపోయినా మా దేవుడు మరొక చోట నుంచి మాకు సహాయం చేస్తాడు. ఇది మాట ఎంతమంది నమ్ముతారు? ఇది దేవుడిని పరిపూర్ణంగా నమ్మిన వారికి ఈ సహాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు పడవల మీద కాలు చేసే వారికి కాదు ఈ వాగ్దానం. దేవుని మాత్రమే నమ్మి దేవుని మీద మాత్రమే ఆధారపడిన వారికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 అంతా ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేస్తాను అని చెప్పింది. అయ్యా ప్రార్థన చేయడం తప్ప మనం ఏం చేయలేము. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేయండి. ఈ మాటలు పెట్టాలి జాగ్రత్త. ఏ పని నిమిత్తమును రాజు దగ్గర వేడుకోవడం కాదు, అధికారులకు పిటిషన్లు పెట్టడం కాదు. మనం చేయవలసింది ఏంటి చెప్పండి అందరూ? ప్రార్థన, ఉపవాస ప్రార్థన. వారు అందరికి ఉపవాస ప్రార్థన చేయమని ఆఖరికి పిల్లలు, పెద్దలు, చిన్నలు, పశువులు కూడా ఉపవాసం ఉండడానికి నిర్ణయించుకున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఓ రోజు రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారు దండం చాపాడు. దండం చాపితేనే కానీ మాట్లాడటం. దండం చాపలేదు అనుకోండి తీసుకెళ్ళి చంపేస్తారు. పర్మిషన్ లేకుండా వచ్చింది. చాలా కఠినమైన నిర్ణయాలు. దండం చాపాడు, వచ్చింది. ఏం కావాలమ్మా అని అడిగాడు.
అయ్యా ఒక రోజు నా ఇంట్లో భోజనం చేయండి అని అడిగింది. సరే వస్తాను అన్నాడు. రేపే అన్నాడు. మీరు వచ్చేటప్పుడు హామాన్ గారిని కూడా తీసుకురండి అయ్యా ఉంది. మరి మంత్రులు ఉండాలి కదా, మీకు కూడా ఎవరొకరు ఉండాలి కదా. మంత్రి గారు హామాన్ గారిని కూడా తీసుకురండి అందరు తీసుకెళ్ళాడు. భోజనాలు పెట్టిన తర్వాత నీకేం కావాలని అడిగితే, అయ్యా నా జాతి మీద భయంకరమైన కుట్ర జరుగుతూ ఉంది, మనం చంపేమని అన్నారు, ఆ ఆజ్ఞ నువ్వు ఇచ్చిందే, నువ్వు చంపేమని ఆజ్ఞ ప్రకారం నేను కూడా చస్తాను. ఎవరో మొదటిగా ఎక్కడే కాదు, ఎవరు చావాలి? ఎస్తేరు కూడా చావాలి. నేను మా అన్న అందరం చనిపోతాం. అరే ఎవరు వచ్చారురా? ఎవరు? నువ్వే సంతకం చేశావు. అది చేయడానికి ఎవరు కారణం? ఎవరో కాదండి, ఈయన ఏగారే. ఏగారు ఆమాన రాజుగారి కోపం చేసింది. అత్యంత ఉగ్రుడైపోయి బయటికి వెళ్ళిపోయాడు. అరే నా పెళ్ళాన్ని చంపే ఆలోచన చెప్తాను నాకే అని ఉగ్రుడైపోయి బయటికి వెళ్ళిపోయాడు. ఈడు అమ్మగారిని బతికినాడు కోసం అక్కడ ఉండి అమ్మగారిని బతికినాడతా భయం ఎక్కువైపోయి ఎస్తేరమ్మ అలా వెళ్ళిపోతే సరిగ్గా ఎక్కడ పడ్డాడంట? ఆ బతికినాట్లో ఎస్తేరమ్మగారు మంచం మీద పడ్డాడు. దొరిలేస్తున్నాడు. అమ్మ 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 దొరిలేస్తున్నాడు. దొరిలేస్తుంటప్పటికి కోపంతో బయటికి వెళ్ళిపోయిన ఆశీర్వాసు మళ్ళీ ఎందుకో తిరిగి వచ్చాడు. ఎందుకో తిరిగి వచ్చేటప్పటికి ఎక్కడున్నాడు? అమ్మగారు మంచం మీద. ఇంకా కోపం వచ్చేసింది. అరే నా ఎదురకుండానే నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వెంత దుర్మార్గుడు, రే రండి నేను తీసుకెళ్ళండి, ఈ నూరు తీసేయండి అన్నారు. అప్పుడు పక్కన అయ్యగారు రాజావారు ఈడు ఒక ఉరి తీయడానికి కొయ్యి పాలు చేయండి, అయితే దాన్ని తీసేయండి. హామాను మొర్దెకై కొరకు తయారు చేయించిన ఆ ఉరి కొయ్య మీదే హామాను ఉరి తీయబడ్డాడు. తాను త్రవ్విన గోతిలో తానే పడ్డాడు. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అదే కీర్తనకారుడు కీర్తనాడున్నాడు, పాపమును కరుడుకు వాడు ప్రసవ వేదన పడుతున్నాడు, చేతును గర్భమును ధరించిన వాడై అబద్ధమును చని ఉన్నాడు, వాడు గుంట తవ్వి తాను లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను, వాడు తలంచిన చేటు వారి వ్యక్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వారి నడినెత్తి మీదనే నిలుచును. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు జరుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఈ మధ్యకాలంలో చాలా చోట్ల పొలాల్లో ఈ దుంపలు అవి వేసినప్పుడు అడవి పందులు వచ్చి పెకలించేస్తూ ఉంటాయి. ఆ పాదులు ఆ తోటలు అవన్నీ పెకలించేస్తారు. రైతులు ఏం చేస్తున్నారంటే కరెంటు తీగలు పెడుతున్నారు. ఏంటై? కరెంటు తీగలు పెడుతుంటే ఒకరోజు ఒక రైతు ఒక కుమారుడు వెళ్ళి ఆ కరెంటు తీగలు తగిలి చనిపోయాడు. ఎవరి కోసం పెట్టి? అడవి పందుల కోసం పెడితే ఎవరు చచ్చిపోయారు? మా పాస్టమ్మను మా నాగమణప్ప కలిసి ఎలకలకి పెడతారు. అట్లా ఓ రోజు కోడి బయటకు వస్తలేదు. ఏంటని ఎదిగితే కోడి దాని మనం చూపోయి ఉంటాయి. ఇంత పలకరించిన చూడడానికి వచ్చి ఆ కోడి
అది కదా, అది అలవంచడు ఇప్పుడు కోడి అంటుకుంది. ఓసారి మా పాత్రమ్మే దాని మీద కాలు వేసేసింది మనం కిందకి. అది తీసుకుంటే రాదే, ఎవరి కోసం పెట్టింది? ఇందులో పెద్దలకు ఎవరైంది? కీడుని యోచించి ఇతరులకు కీడు తలపెట్టి గుంట త్రవ్వి తాను త్రవ్విన గుంటలో వాడే పడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందరము స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథంలో 9వ అధ్యాయం 9వ కీర్తనలో 15వ వచనంలో 15వ వచనం చదవండి. తాము త్రవ్విన గుంటలు జనములు మునిగిపోయి, తాము వండిన వలలు వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తెచ్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు, పాతాళమునకు దిగిపోవుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా మంది దైవ సేవకులకు వ్యతిరేకముగా గుంటలు తవ్వుతుంటారు, గోతులు తవ్వుతుంటారు. అన్నదమ్ములకు వ్యతిరేకంగా గోతులు తవ్వేవాళ్ళు ఉంటారు, అక్క చెల్లెళ్ళకి వ్యతిరేకంగా గోతులు తవ్వేవాళ్ళు ఉంటారు. వాళ్ళు తగిన గోతులో వాళ్ళే పడతారు, చివరికి వాళ్ళే పడతారు. దేవునికి స్తోత్రం. స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. అలాగే 35వ కీర్తన 7వ వచనం చదువుతాం. చూడండి, 7వ వచనం. నన్ను పట్టుకొనవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలవడ్డిరి, నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. వానికి తెలియకుండా చేటి వాని మీదకి వచ్చునుగాక, తాను వడ్డిన వలలు తానే చిక్కుపడునుగాక, వాడు ఆ చేతిలోనే పడునుగాక. దేవునికి స్తోత్రం. అందరము స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేము 10వ తరగతి చదువుతున్నాం. 9వ తరగతి 9-10లో ఆదివారం ప్రైవేట్ క్లాస్ పెట్టారు. ఎవరు ప్రైవేట్ క్లాస్ రాకపోతే అది పని ఉందని గట్టిగా హెచ్చరించారు. ఇక ప్రైవేట్ క్లాస్కి వెళ్ళాల్సి వచ్చింది, ఆరాధన మానేసి వెళ్ళాం. తెలుగు ఆ రోజు ప్రైవేట్ క్లాస్ 8లోనూ 9లోనూ. ఎందుకంటే పానాలు వేసి రత్నం, మార్పట్ల వెంకటరత్నం, నేను పెద్దిక్కు ఇలా మా గ్యాంగ్ ఉందంతా. మేము వెళ్ళాం. క్లాస్ జరుగుతుంది. ఓ పావు గంట 20 నిమిషాలు పోయేటప్పటికి మాతో కూర్చున్నవాడు ఒకడు కథరాజు గారు చిన్నవాడు అన్నారు అని వాళ్ళు వేసి మధ్యలో మాట్లాడండి సార్, బయటకు వెళ్ళి వస్తానన్నాను. రైట్ కూర్చో అన్నాడు. కూర్చున్నాను. మళ్ళీ మా కథానికి తెలిసి ఉంటుంది ఆ కథ. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగి మళ్ళీ లేచాడు. బయటకు వెళ్ళి ఎందుకు రా అన్నాడు. ఇది ఇచ్చేసి రావాలంట అన్నాడు. బయట పలానా ఊడికి ఇచ్చి రావాలని పేరు చెప్పాడు. ఇంకా పేరు చెప్పకూడదు. ఏంట్రా ఎలా పట్టురా అన్నాడు. తెచ్చాడు.
అప్పుడు ఆ రోజుల్లో ప్లాస్టిక్ వైర్లు ఈ సంచులతో అల్లేవారు. ఆ ప్లాస్టిక్ వైర్ తోటి ఒక కంచి కర్ర తయారు చేశారు, కొరడ. ఆ కొరడ చుట్టబెట్టి దగ్గర ఉంది, ఇది బయటికి ఇచ్చి రావాలి. ఇది ఏంట్రా అన్నాడు. ఇది ఇచ్చి రావాలని పుచ్చుకున్నాడు. ఆయన చూశాడు, కొరడ, ఈ కొరడ ఏంట్రా అన్నాడు. ఎందుకు రా అన్నాడు. ఏమోనండి అన్నాడు. ఆ కొరడ పుచ్చుకుని అదే బాత్తు మొదలెట్టాడు. బాది ఏంటో మాకు అర్థం కాదు. క్లాస్ వదిలేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, మా బ్యాచ్ ఉంది చూసారా, మా బ్యాచ్ వెంకటరత్నం, ఏఎస్ రత్నం, పెట్రిక్, సజ్జన్, మాలమాది గ్యాంగ్. ఇది ఈ మాలమాది గ్యాంగ్నే ఉతుకుతాకు తయారు చేసిన ఈ కొరడ. మేము వచ్చేసాం మామూలుగా, ఎందుకు కొరడ లేదు కాబట్టి మరి దెబ్బలు తగలవు. కానీ ఎవరికైనా దెబ్బలు ఎవడైతే తెచ్చాడో వాడు పన్నినా, ఇక్కడ ఏమన్నా వాక్యం ఏమన్నా చెప్పాలి, నన్ను పట్టుకొనవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిరి, నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి, వానికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చును గాక, తాను వడ్డిన వరలో తానే చిక్కుబడును గాక, వాడు ఆ చేటులోనే పడును గాక. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 57వ కీర్తన 6వ వచనం చదువుదాం. 57వ కీర్తన 6వ వచనం తీసుకున్నటువంటి గబగబ చదవండి. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి, నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట తల్లి, దానిలో తామే పడిరి. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత నా హృదయం నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, స్తుతిగానము చేసేదను. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లించుదాం. గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలైన వారి కొరకు, దేవుని సేవకులైన వారి కొరకు, శత్రువులైన వారు ఎన్ని గుండలు తవ్వినా, ఎన్ని ఒరులు మొక్కినా, ఎన్ని పథకాలు వేసినా, ఎన్ని చేసినా వారిని తప్పించేవాడెవరు? దేవుడే. దానిలో పడేది ఎవరంటే ఎవరైతే తయారు చేశారో వారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 107వ కీర్తనలో 107వ కీర్తన చూడండి. 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను. దేవునికి స్తోత్రం. రాగమనే గుంటలో మనం పడినప్పుడు, వ్యాధి అనే గుంటలో మనం పడినప్పుడు, ఆ వ్యాధి బాధలకు లోనవడానికి కొందరి యొక్క దురుద్దేశాలు కూడా ఉంటాయి. కొన్ని వార్తలు విన్నప్పుడు ఇదివరకు కొందరికి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, చాలా ప్రబలంగా ప్రబలిపోయింది. ఏ చెడు అలవాటు లేని కుటుంబాల్లో కూడా వచ్చింది. అది ఎలా వచ్చింది అని ఆరాధిస్తే కొంతమందికి
ఆ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు చేసిన సిరంజీలతోటే ఇది చేయడం. కొందరు కావాలని చేశారు అలా. వాళ్ళ చెడు రక్తాన్ని వాళ్ళకి ఎక్కించడం, ఎలాంటి వాటి వల్ల వారు వ్యాధిగ్రస్తులయ్యారు. అలాంటి వారు కానీ దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసినప్పుడు యెహోవా తన వాక్కును పంపి వారిని బాగు చేశారు. వారు ఆ గుండెలలో నుండి వారు పడిన గుండెల నుండి వారిని విడిపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గుండె ఏంటో కూడా మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాం. 119వ కీర్తనలోకి వెళ్దాం. 119వ కీర్తనలో 85వ వచనములో ఏమని చెప్పబడుతుందో చూడండి. 119వ కీర్తన 85వ వచనం. నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను శిక్షించగలుగుటకై గుంటలు త్రవ్వేరి. దేవునికి స్తోత్రం. ఏ గుంటది? ఏ గుంట? దారి మళ్ళించే గుంట, వాక్యపు దారి మళ్ళించే గుంట, వాక్యానుసారమైన జీవితము లేని గుంట. వాక్యాన్ని అర్థం పెరిగిన బైబిల్ అది లేదు కదా, ఇది లేదు కదా, అది చేయొద్దాం, ఇది చేయదు, ఎక్కడైనా బొట్టెట్టుకోమని ఉందా? గాజులు వేసుకోవద్దు పెట్టుకోవద్దని లేదు కదా, గాజులు వేసుకోవద్దని లేదు కదా అని యుక్తి కుయుక్తి మాటలతో ఎందులో పడేస్తున్నారు? గుంటల్లో, గుంటల్లో, గుంటల్లో. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను మేల్కొల్పడానికి దేవుడు తన సేవకుని పంపుతాడు. తన సేవకుని నుండి నోటి నుండి వచ్చిన మాటను నీవు నెరవేర్చాలి. అది నీకు మేలు. బైబిల్ అలాగే లేదు కనుక చెయ్యొచ్చు అనేవాడు దేవుని సేవకుడు కాదు. దేవుని సేవకుడు కాదు. అది అప్పుడెప్పుడో పూర్వకాలం ఉందా, ఇప్పుడు చేయొచ్చు అనేవాడు దేవుని సేవకుడు కాదు. వాడు దయ్యపు సేవకుడు. పాపమును ప్రేరేపించేవాడు, పాపమునకు మళ్ళించేవాడు, గుంటను త్రవ్వేవాడు వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏ గుంట? ముందు చదివిన కీర్తనలో రోగపు గుంట. ఏ గుంట? రోగపు గుంట. ఇదో ఇక్కడ ఈ వచనంలో ఏ గుంట? ఈ వచనంలో ఏ గుంట? 85వ వచనంలో ధర్మశాస్త్రము మీరిన వాక్య విరుద్ధమైన ప్రవర్తనతో భయంకరమైన గుంట. సామెతల గ్రంథంలోకి వెళ్దాం. 23వ అధ్యాయం 27వ వచనం. 23వ అధ్యాయం 27వ వచనం. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. మళ్ళీ చదవన్నమాట. వేశ్య లోతైన గొయ్యి, గుంట అంట. పరస్త్రీ ఇరుకైన గుంట. మళ్ళీ చదవండి అందరూ కలిసి. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. దేవునికి స్తోత్రం. పరస్త్రీ అంటే తన భార్య కానిది. తన భార్య కానిది ఎలాంటిదట? ఇరుకైన గుంట. వేశ్య, చెప్పండి, వేశ్య లోతైన గొయ్యి. లోతైన గొయ్యి. ఆ లోతైన గోతులో పడిన వాడు ఎవడు రాలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు సాతానుడు కొందరిని ప్రేరేపించి భక్తులైన వారిని దేవుని సేవలో విస్తారంగా సాగిపోతున్న వారిని ఆ గొయ్యిలోనికి, ఇరుకైన గుంటల్లోకి మళ్ళించేవాడు ఉన్నారు. మళ్ళించి
వారిని నాశనం చేసేవాడు, వారు మరలా తిరిగి లేవాలి. చూడండి, ఇప్పుడు ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంట్ రొనాల్డ్ రేగన్ అనుకుంటా, అతను సినిమా యాక్టర్. అతను ఆ ప్రెసిడెంట్గా ఉండే అతని మీద ఒక ఆరోపణ వచ్చింది, అతని సెక్రటరీతో అక్కడ సంబంధం లేకుండా. దాని మీద చాలా కథలు జరిగింది. ఆయన కథ ఊడిపోయింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఉన్నాడు, ఆయన మీద కేసు నడుస్తూ ఉంది. తన సెక్రటరీతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు. ఆమె తప్పించుకుంటే ఆయన డబ్బులు ఆమెకు చెల్లించాడు. అవన్నీ బయటికి లాగి ఆ డబ్బులు కట్టాడు. కావాలంటే చూడడానికి కోర్టులో కేసు వేశాడు. వేశ్య చెప్పండి, వేశ్య గురించి. వేశ్య గురించి ఈ సామెతల గ్రంథంలో చాలా శ్రేష్టమైన మాటలు రాయబడి ఉన్నాయి. అదేంటంటే, ఆమె పెదవుల నుండి తేనె కారును, పదోచ్చాను ఎక్కడ ఉంటుంది, తేనె కారును ఆ లోతైన గొయ్యిలో పడ్డవాడు ఇంకా యువతవతి రాలేడు అని ఆ వాక్యం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తేనె కారుతుంది. ఆమె మాటలంట నూనె కంటే నూనె పైనవి. ఈ వచ్చిన నాకు ఇప్పుడు కనబడతలేదు. అమ్మాయి ఎక్కడ ఎన్నో వచ్చాం? 5వ అధ్యాయమా? 5వ అధ్యాయం 3వ వచనం చదువుతుంది. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నూనె పైనవి, దాని వలన కలుగు ఫలము ముసిరి పండంత చేరు, అది 2 అంచుల గల కత్తి అంత పదును గలది, దాని నడకలు మరణమునకు దారి పేరును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును, అది జీవమార్గము ఏమాత్రమును విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. దేవునికి స్తోత్రం. ఎవరి పాదాలు అటు ఇటు తిరిగేది? జార స్త్రీ. ఊరికి అటు ఇటు తిరుగుతుంటా, టిక్కు 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 టిక్కు. యశాగ్రంథం ఉంటుంది, అది కూడా మీ శబ్దం చూడండి. యశాగ్రంథంలో అక్కడ ఎంత అద్భుతంగా మాట వివరించాడో. ఈ స్త్రీలు సీయోను కుమార్తెలు అది తొందరగా జ్ఞాపకం వస్తలేదు వచ్చినది. వాళ్ళంటే ఇవన్నీ పెట్టుకుని గల్లు గల్లు అనుకుంటా తిరుగుతున్నారు. సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండై. అది ఎన్నో చెప్పు. 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. 3:16 చూడండి. యెషయా గ్రంథం 3:16 చూడండి. సీయోను మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండై, మెడచాచి నడుచుచు వారచూపులు చూచుచు, మెడచాచి నడుచుచు వారచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు,
తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుతున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి ఓడి చేయును. యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లు గల్లుమని వారి పాదభూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను, మధుభూషణములను, కర్ణభూషణములను, కడియములను, నాణ్యమైన ముసుగులను, కొల్లాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డానములను, పరిమళ ద్రవ్యపు బరిణెలను, రక్షరేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, సంచులను, చేతి అద్దములను, సన్నపు నారతో చేసిన ముసుగులను, పాగాలను, సారువులను తీసివేయును. ఏం చేస్తారుగా? తీసివేయును. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా నేను భక్తులు జ్ఞాపకం చేస్తున్నాను. సంసోన్ న్యాయాధిపతుల గ్రంథంలో కనపడుతున్నాడు. దాని వంశస్థుడు సంసోను. ఇశ్రాయేలు ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించడం కొరకు మానవ కుటుంబంలో నుండి ఇదిగో ఈ మనుషుని లోకానికి పంపించాడు. అతను ఒక చోటకు పోయి జోడియాపట్నానికి అనుకోబోయి ఒక స్త్రీని చూసి మోహించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులు ఎక్కడికో వెళ్ళాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు దారిలో అతను వస్తున్నప్పుడు ఆ ద్రాక్ష తోటల మధ్యలో సింహం ఎదురు వచ్చింది. ఆ సింహాన్ని ఒంటి చేతితో చంపేశాడు. ఆ పక్కకు పడేసాడు. ఆ రోజు వెళ్తుంటే ఆ సింహం చూశాడు. ఆ సింహం చూస్తే దాంట్లో తేనె పట్టు పట్టింది. ఆ తేనె పట్టు తీసుకొని తిని కొంత పట్టుకెళ్ళి అలా ఆలోచించాడు. అలాగే పండుగ చేసుకుంటున్నారు. పండుగ చేసుకున్నప్పుడు ఇది మొన్న ఎలక్షన్ టైంలో బెట్టింగ్లు ఎలా చేస్తారు? ఈ క్రికెట్కి బెట్టింగ్లు చేస్తారు. అలాగా ఈ బెట్టింగ్లు అప్పటి నుంచే ఉన్నాయి. మేము పొడుపు కథ పొడుస్తాం, నువ్వు పొడుపు కథ విడిపించాలి, విడిపించిన వాళ్ళకి ఎంత, విడిపించకపోతే అంత అని పందాలు వేసుకున్నారు. సంసోన్ గారు నేను పొడుపు కథ పొడుస్తాను, పొడుపు కథ నాకు చెప్పిన వాళ్ళకి ఇది 30 జతల వస్త్రాలు ఇంకేం చెప్పాడు. ఆయన పొడుపు కథ పొడిచాడు. బలమైన దానిలో నుండి తిండి వచ్చాను, ఆ తిండి తీపిలో నుంచి బలమైన దాని నుండి తీపి వచ్చాను, తీపిలో నుండి తిండి వచ్చాను. దానికి అర్థం అవుతుంది. వారం రోజులు ఇచ్చాడు టైం. వారానే 3 రోజులు సతమతం అయిపోతున్నారు. పండితులు కలిసి ఎవరికి ఏం అర్థం కావట్లే, ఎవరికి ఏం అర్థం కావట్లే. మెల్లిగా సంసోన్ భార్య దగ్గరికి వెళ్ళి మన పరువు దక్కాలంటే, మన దేశం పరువు దక్కాలంటే, మన పొలం పరువు దక్కాలంటే, మన ప్రాంతం పరువు దక్కాలంటే నువ్వే దిక్కు, ఎలాగో తెలుసుకొని చెప్పు. మొత్తం మీద అలా చేసి అలా నెమ్మదిగా ఆ జోకు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి జోకు పెట్టి జోలు కొట్టి నీవేంటి అలా నీకు అర్థం ఏంటి అని అడిగి చెప్పాడు. పెళ్ళాన్ని తీరుతో చెప్పాడు. ఆ రోజు నాకు నోటికి కూర్చోగానే వాళ్ళు చెప్పేస్తున్నారు, సింహము కంటే బలమైనది ఏది, ఏనుకంటే తీపి అనేది. అది అర్థమైపోయింది. ఎవరికే సంస్కృతికి అర్థమైపోయింది. అప్పుడు అంటున్నారు, నా దూడతో మీరు దున్నకపోయిన ఎడలా మీరు ఎలా విప్పుతారు? నా సీట్లో తెలుసు, నా కీవర్డ్స్ మీరు తెలుసుకున్నారు. అమ్మా విన్నారా? పిల్లకాయలు యూత్ విన్నారా?
ఎడల భార్య తన ధర్మాన్ని నెరవేర్చలేదు. ఈ మాట తన భర్త యొక్క రహస్యాన్ని బయటపెట్టింది. ఏ భార్య అయినా ఇక తల్లిదండ్రుల ఇంటి నుండి వచ్చేసిన తర్వాత తన భర్తకే అంకితమై ఉండాలి. తన భర్తను కాపాడుకోవాలి. చేయించే ప్రమాణాలు కూడా అయ్యే. రోగంలోనూ, బాధలోనూ, కష్టంలోనూ, సుఖంలోనూ, శ్రమలోనూ, దుఃఖంలోనూ, అన్నింటిలోనూ తోడుగా ఉంటానని. కానీ ఏం చేసింది? సరే వెళ్ళిపోయింది, అయిపోయింది. సంసోన్ గారు మరో చోటకి వెళ్ళాడు. అక్కడ వేశ్య గారింట చేరాడంట. 7వ అధ్యాయంలో కబురు, న్యాయాధిపతులు 7వ అధ్యాయంలో కబురు ఉంది. ఏదైనా కాకుండా 16 అదేంటి ఎవరికి దొరకలేదా? 14వ అధ్యాయం మొదటి నుంచి చదివితే అది అర్థం అవుతుంది. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరెను. ఎవరు? వేశ్య. ఆమె దగ్గరికి చేరాడు. ఆమె ఎంత జీవిస్తూ ఉన్నాడు, బ్రతుకుతూ ఉన్నాడు. బ్రతుకుతూ ఉన్న సమయంలో ఫిలిష్తీయులు రకరకాలుగా ఆయన్ని ఇచ్చేసి బలాన్ని తీసేయడానికి ప్రయత్నం చేశారు. బలాన్ని తీసేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన బలం ఎక్కడుందో తెలియట్లేదు. ఆ రహస్యం కనుక్కోమన్నారు. ఈ కనుక్కుంటుంది. ఈయన ఏదో చెప్తున్నాడు, చెప్పేస్తుంది వాళ్ళకి. వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసినప్పుడు ఈయన ఒకసారి ఏమో జనపనాడతాడు, ఒకసారి అది, ఒకసారి ఇది అంతా చెప్పినప్పుడల్లా ఆయన లేవగానే ఆ తల జూలు వెదగలుగుతూనే ఎక్కడ తెగిపోతుంది. చివరికి ఒక రోజు ఆయన చాలా గారం పోయి ఏడ్చి 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 వగలమాని ఏడుపులన్నీ ఏడ్చి, నా మీద ప్రేమ లేదు, నువ్వు నిజం చెప్తా లేదు, అలా ఎలా అని ఆ వగలమారి ఏడుపులకి ఈ మాయదారు మగోళ్ళు కరిగిపోతాడంతే. మామూలు ఏడిపోయారు, వగలమారి ఏడిపోయారు. ఇక విసుగు చెందాడట. ఏం చెందాడు? విసుగు చెంది నా జుట్టులో ఉన్నాడు. తడ మీద పడుకోబెట్టుకుంది. నెమ్మదిగా కత్తిరించేయించింది. కత్తిరించేసిన తర్వాత బోడైపోయింది. అందరు పిలిచి చేరిపోయారు. గాఢ నిద్రలో ఉన్నాడు. ఇప్పుడు లేపుతుంది, అయ్యా ఫిలిష్తీయులు వచ్చాడు, మీద పడుతున్నాడు, లే లే లే. అతను లేచి యథావిధిగా జుట్టు విరజొమ్మదని అనుకొని, విరజొమ్మితే జుట్టు ఎక్కడ ఉంది? అది నాజీరు చేయబడిన జుట్టు. ప్రతిష్ఠితుడు పోగొట్టుకున్నాడు, ప్రతిష్ఠిత పోగొట్టుకున్నాడు. ఇప్పుడు పట్టబడ్డాడు, కట్టబడ్డాడు, పట్టబడ్డాడు, కళ్ళు పొడవబడ్డాయి. ఆఖరికి ఆడవాళ్ళు పనిచేసే పిండి విసిరే తెరగల దగ్గర కూర్చోబెట్టాడు. ఎంత భయంకరమైన పతనం. వేశ్య నోరు లోతైన భూమి. యెహోవా శాపము పొందినవాడు ఆ గోతిలో పడినాడు.
అంటే సంసోను ఏం పొందాడు ఇప్పుడు? శాపాన్ని పొందే కూతురు పడ్డాడు. మోకరించాలి, ప్రార్థన చేసుకుందాం. వేశ్య, వగలమారి, నాశనం చేసే వ్యక్తి, అలాగే వేశ్య వంటి బోధకులు ఉన్నారు, బోధలు చేసే వాళ్ళు ఉన్నారు, వగలమారి బోధలు, పనికి మారిన బోధలు, నాశనం చేసే బోధలు. ఆ బోధల్లో పడిపోయి అనేక మంది తమ భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అయ్యో అయ్యో, అలాంటి గుంటల్లో పడకు, అలాంటి గుంటల్లో పడకు, అలాంటి గోతులో పడకు, అలాంటి గోతులో పడకు. నీ కొరకు నీవు దేవుని కొరకు వెళ్తున్నావని, క్రీస్తు కొరకు శ్రమ పడుతున్నావని, ఆ భక్తిలో ఉంటున్నావని, మంచి విశ్వాస జీవితం కలుగుతున్నావని, భక్తి జీవితం కలుగుతున్నావని, నీ కొరకు ఎవడైనా గుంట తవ్వాడేమో ఆ గుంటలో వాడు పడతాడు. నీకు కీడు కలిగించాలని గుంట తవ్విన వాడు ఆ కీడు